దీనికి నేను ఒక షార్ట్ కట్స్ పెట్టాను, వీళ్ళకి బాగా తెలుసు షార్ట్ కట్స్ అవన్నీ. ఇప్పుడు ఈ యాక్ట్ ఏం చెప్పాను, ఫస్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ యాక్ట్ ఇది, అంటే మొత్తం ఇండియా అంతా కంట్రోల్ చేయడం కోసం. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 7 అంటే ఆల్ఫాబెటికల్ ఏమొస్తుంది నాన్న, జీ, దీనికి దీనికి సి, ఇది మాత్రం గుర్తుపెట్టేసుకోండి, ఇంకా యాక్ట్ అయిపోయింది. ఇంకా చెప్తా అది కూడా, దానికి ఏ పెట్టండి, దానికి ఇంకోటి కూడా పెట్టండి. నేను చెప్పింది ఫాలో కండిరా, నన్ను పెట్టుకుంటే అప్పుడు ఈ 17కి ఒకటి, తర్వాత 7కి ఇంకొకటి అవద్దు. ఫస్ట్ చెప్పింది ఏంటంటే దీన్ని ఫస్ట్ యాక్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ యాక్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా త్రూ బై రెగ్యులేటరీ యాక్ట్. మనకు గుర్తుండాలి 1773 అని, మనకు ఓన్లీ 3 గుర్తుండాలి, 7(7)(c). క్లియర్? ఇప్పుడు దీనికి ఉంది కదా జీజీ అని ఉంది కదా, దాన్ని మనము జీజీబీగా రాసుకోండి. ఒకవేళ మీకు ఇది కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ 3 ఉంది కదా, 3 దాన్ని ఇలాగే కొట్టేసండి, జీజీబీ. ఓకేనా? జీజీబీ ఏంటంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో 1773 కన్నా ముందు గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ యాక్ట్ వచ్చిన తర్వాత పేరు మార్చారు ఆ పదవిని. ఏమని పదవి? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. దీనికి ఒక పర్సన్ని అపాయింట్ చేశారు. జీ తర్వాత లెటర్ ఏమొస్తుంది, దేనికి ఏబిసిల్లు హెచ్ వస్తుంది కదా, వాని పేరు హాస్టింగ్, లార్డ్ విలియం హాస్టింగ్. వారెన్ హాస్టింగ్ కూడా తీసుకోవచ్చు. దట్ ఈస్ హాస్టింగ్. మనకు ముందు పదాలు అవసరం లేదు, హాస్టింగ్ చాలు. జీ తర్వాత లెటర్ అది. ఓకే చూడమ్మా, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఇది బెంగాల్. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ యాక్టు ఒరిజినల్గా ఏం తీసుకొచ్చింది అంటే ఒక పోస్ట్ తెచ్చింది. ఏంటి ఆ పోస్ట్? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఆ పర్సన్ పేరేంటి? దట్ ఈస్ హాస్టింగ్. మీద అవసరం లేదు. సో హాస్టింగ్. దీని తర్వాత ఈ పోస్ట్ క్రియేట్ చేయడం తర్వాత ఈ హెడ్ కదా, వీడు పని చేయడం కష్టం కదా, సో ఒకటి చేయడం కష్టం కదా. సో వీని కోసము ఒక కమిటీని అపాయింట్ చేసింది, దాన్ని కౌన్సిల్ అంటారు. కౌన్సిల్. ఈ కౌన్సిల్ పని ఏంటి అంటే వీనికి ఏమేమి కావాలో వాళ్ళ దగ్గర నుండి చూసుకోవాలి. క్లియర్? దాంట్లో ఎంతమంది ఉంటారు అంటే 4 మెంబర్స్ ఉంటారు. ఈ 4 మెంబర్స్ పని ఏంటంటే ఇతనికి సపోర్ట్ చేయడం, అంటే ఏమున్నా వీళ్ళు చూసుకోవడమే, ప్రతి హెల్ప్ చేయడమే. తర్వాత వీటికి సెకండ్ పాయింట్ అయిపోయింది. నేను మళ్ళీ మారుస్తా, ఒక ఫార్మెట్లో మారుస్తుంది. నేను థర్డ్ పాయింట్, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కేవలం బెంగాల్ని మాత్రమే పరిపాలించాడు. ఈ టు టేక్ ఓవర్ అబౌట్ దట్ బాంబే అండ్ మెడ్రాస్. ఈ 3 ప్రాంతాలకి ఇతనే కంట్రోల్ చేస్తాడు. ఓకేనా? దీని గురించి స్టోరీ చెప్పాలి. ఇఫ్ ఐ టేక్ ద మ్యాప్ తీసుకుంటే ఇక్కడ బెంగాల్ వస్తుంది, ఇక్కడ బాంబే వస్తుంది, అండ్ ఇక్కడ మెడ్రాస్. మీరు దీన్ని బట్టి ఒక క్లారిటీ రావాలి. క్లారిటీ. యూరోపియన్స్ ఇండియాకి ఎలా వచ్చారు? సీ రూట్స్. ఇక్కడ ఏముంది? అరేబియన్, బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్. సో బ్రిటిష్ వేసుకున్న ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే మనం ఇండియాని పరిపాలించాలి, ఇండియాని కంట్రోల్ చేయాలి అంటే మెయిన్ రూట్స్ని మన చేత తెప్పించేసుకోవాలి, మెయిన్ ఏరియాస్నే. సో వెస్ట్ సైడ్ బెంగాలు, బాంబే, ఈస్ట్ బెంగాలు, సౌత్ వచ్చేసి మెడ్రాస్. ఈ 3కి కంట్రోల్ చేసేస్తారు. దానికి స్టోరీ కూడా ఉంది హిస్టరీలో. విచ్ ఇస్ కాల్డ్ బాంబేని వచ్చేసి కట్నంగా తీసుకుంటారు చార్లెస్కి. రైట్? అంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, మన రాజ్యాన్ని కట్నంగా ఇస్తారు. క్లియర్? దట్ ఈస్ సెకండరీ ఇష్యూ. తర్వాత మెడ్రాస్ని మనోళ్ళే బ్రిటిష్ చేతిలో పెడతారు, తీసుకోండి సార్ మాదే సార్ అని. బాగా బెంగాల్ కేవలం వార్ చేసి గెలిచింది బెంగాల్ ఒకటి బ్రిటిషర్స్. బాంబే మాత్రం కట్నంగా వచ్చింది బ్రిటిషర్స్కి. మెడ్రాస్ మాత్రం మనమే ఇచ్చినాం వాళ్ళకి, తీసుకోండి అనేసి. దట్ ఈస్ అబౌట్ దట్. అదే బ్రిటిష్కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏదో తెలుసా? వాళ్ళు సంపాదించింది 1/4 వంతు అయితే మనం ఇచ్చింది 3/4 వంతు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్స్. వీ నీడ్ టు క్లాప్ ఫర్ దెమ్. యాక్చువల్లీ క్లాప్స్ కొట్టాలి ఇండియన్స్కి. అంటే చెప్పుతో కొట్టించుకోవడంలో కూడా ఒక స్ట్రాటజీ ఉండాలి.
రైట్. ఈ విధంగా ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఏదైతే ఉందో ఇతని కింద ఈ బాంబే అండ్ మెడ్రాస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అంటే ఇతను ఈ 3 ప్రాంతాలకు హెడ్ ఇతని చేతిలోనే మొత్తం జరగాలి. క్లియర్? వీటికి 3 పాయింట్స్ అయిపోయినాయి. ఒకటేంటి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఈ పోస్ట్ క్రియేట్ చేశారు. పర్సన్ పేరేంటి, హాస్టింగ్. ఇతనికి సపోర్టింగ్గా కౌన్సిల్ తీసుకొచ్చారు, దాంట్లో 4 మెంబర్స్ ఉన్నారు. తర్వాత ఇతను దేని కంట్రోల్లో ఉంటాడు, బెంగాల్ అండ్ మద్రాస్, ఏది 3 ప్రాంతాలు. బట్ వీటి అల్టిమేట్గా బాంబేకి మెడ్రాస్ ఇతని చేతిలో కంట్రోల్లో ఉంటుంది. ఇది ఎన్ని పాయింట్స్, 3 పాయింట్స్ అయిపోయినాయి. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇదేం డౌట్ ఉందా? ఇది క్లియర్. ఇప్పుడు నేను ఇక్కడ సి అనే పదం ఉంది కదా, కౌన్సిల్ వస్తుందా, సి కౌన్సిల్ వస్తుంది కదా. ఇప్పుడు నేను మారుస్తాం, ఇది రఫ్ చేస్తున్నాను, ఇది అవసరం లేదు, జస్ట్ ఓన్లీ మైండ్ మ్యాప్ కోసం మాత్రమే చెప్పాను మీకు ఇది. ఇప్పుడు నేను కౌన్సిల్ అనే దానికి ఐ విల్ రైట్ 4 letters, 4 C's అనుకుందాం ఇక్కడే. అంటే 4 పదాలు లోపల దిగుతాయి. ఒకటి ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా కౌన్సిల్, కౌన్సిల్ మళ్ళీ పైన రాసేస్తున్నాం. కౌన్సిల్ ఎంతమంది ఉన్నారన్న కౌన్సిల్లో, 4 members. దీంతో పాటు ఈ కౌన్సిల్ అనే పర్సన్స్ ఎవరైతే ఎఫెక్టివ్గా చేయడం కోసము వీళ్ళు ఏం చేశారంటే ఒక బోర్డుని క్రియేట్ చేశారు. ఒక బోర్డుని, దట్ ఈస్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. వీళ్ళు ఎవరు అంటే ఈ 3 ప్రాంతాల మీద రెవెన్యూస్, మిలిటరీ అండ్ ఏదమ్మా సివిల్, రెవెన్యూ, మిలిటరీ, ఈ 3 వీళ్ళు సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరు అంటే బ్రిటిష్ గవర్నమెంట్ డైరెక్ట్గా అపాయింట్ చేసిన పర్సన్స్. వీళ్ళు ఈ 3 గురించి బ్రిటిష్ ఎప్పటికీ అప్పుడు పాస్ చేస్తూ ఉంటారు ఇన్ఫర్మేషన్స్. సో సివిల్ ఇంత ఉంది, రెవెన్యూ ఇంత ఉంది, మిలిటరీ ఇంత ఉంది, ఇన్ని కోట్ల ఆదాయం వచ్చింది, ఎంత పంపించమంటారు బ్రిటన్కి, తర్వాత ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా కొత్త క్రియేట్ చేయాలి, మిలిటరీ ఇంత ఉంది, ఏమని చేయాలి. గుర్తుందా, మిలిటరీలో 2 names ఉన్నాయి, 2 names, సిపాయిస్ అండ్ సోల్జర్స్. 2 names ఉన్నాయి ఇక్కడ, సిపాయిస్ అండ్ సోల్జర్స్. సోల్జర్స్ ఎవరు అంటే బ్రిటన్ పీపుల్, యూరోపియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బ్లడ్, అంటే వాళ్ళ ఉంటారు కదా బ్లడ్ గ్రూప్స్, బ్లడ్ పర్సన్స్, జనరేషన్స్, వీళ్ళని సోల్జర్స్ అంటారు. సిపాయిని ఎవరు అంటారు, ఇండియన్ పర్సన్స్ని. ఇలా డివైడ్ చేసి పెట్టేశారు మొత్తం ఆర్మీలో కూడా. అంటే సోల్జర్స్కి ఇచ్చినంత రెస్పెక్ట్ సిపాయిస్కి ఉండేది కాదు. సోల్జర్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్, మన సిపాయిస్కి లేదు. వదిలేసాయి. తర్వాత ఇదే టైంలో వాళ్ళు కోర్టును కూడా ఎస్టాబ్లిష్ చేశారు. కోర్టు ఏంటి, కోర్టు అంటే సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టు ఇది సేమ్ 1773 యాక్ట్లో ఇంప్లిమెంట్ చేశారు. బట్ కోర్టు ఎస్టాబ్లిష్ ఎప్పుడైనా మమతా 1774లో కోర్టు ఎస్టాబ్లిష్. ఎక్కడది, క్యాల్కట్టా. కానీ ఇప్పుడు డౌట్ ఎలా వస్తుంది సార్, క్యాల్కట్టా అందరూ తెలుసు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, క్యాల్కట్టాలో ఎస్టాబ్లిష్ చేసిన సుప్రీంకోర్టు ఏరియా ఏది? ఫోర్ట్ విలియమ్స్. ఫోర్ట్ FORT అంటే కోట ఇదనమాట. ఫోర్ట్ విలియమ్స్ అంటే సుప్రీంకోర్టు ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఏరియా ఉంది కదా, అక్కడ బిల్డింగ్ ఉంటుంది కదా, ఆ బిల్డింగ్ పేరు ఫోర్ట్ విలియమ్స్. మన యూపీఎస్సీ క్వశ్చన్ అడిగాడు, మనకు గుర్తుందా, యూపీఎస్సీ చాలా టఫ్ వచ్చింది క్వశ్చన్ పేపర్. దాంట్లో క్వశ్చన్ అడిగాడు, ద ఫస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్ CJI అట్ ద టైమ్ బ్రిటిష్ ప్రావినెన్సెస్. అంటే బ్రిటిష్ పరిపాలనలో ఫస్ట్ సుప్రీంకోర్టుకి అపాయింట్ చేసిన చీఫ్ జస్టిస్ ఎవరు? సర్ ఎలిజన్ ఇంపే. గుర్తుపెట్టేసుకోండి మీరు, ఇంపే, ఎలిజన్, ELIJEN, ఎలిజన్ ఇంపే. ఇతను బ్రిటిష్ పర్సన్. ఇతనే ఫస్ట్ సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నాడు, ఫస్ట్ పర్సన్ సుప్రీంకోర్టులో. ఇతని సపోర్టింగ్స్ కోసము 3 జడ్జెస్ ఉండేవాళ్ళు, మొత్తం 4 ఇల్లు కూడా. ఒక CJI అండ్ 3 judges. వన్ పేరేంటి, ఇంపే లేదా పూర్తి పేరు అడిగితే ఏమంటాడు, ఎలిజన్, ELIJAN, ఎలిజన్. కొన్ని బుక్స్లో ELLI కూడా ఉంది. సో ఎలిజన్ ఇంపే ఇతని పేరు. క్లియర్? దీంతో పాటు ఎప్పుడైతే ఈ యాక్ట్ తెచ్చారో బ్రిటిష్ గవర్నమెంట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ చేసింది. అంటే కంప్లీట్ బ్రిటిష్ చేతిలోకి వెళ్ళిపోయింది. దాన్ని వీళ్ళు 2గా మార్చుకున్నారు. ఒకటి వచ్చేసి విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ కమర్షియల్ అండ్ పొలిటికల్. ఇట్ ఈస్ కంప్లీట్లీ యాక్ట్. మళ్ళీ వద్దాం బ్యాక్ నుంచి, రాసుకోవద్దు, ఫస్ట్ వినండి మా ఓబే, ఫస్ట్ వినండి. 1773 మీకు ఏం గుర్తు రావాలి, 773
ఫస్ట్ యాక్ట్. 7 refers G, 7 refers G, 3 refers B or C. రెండు తీసుకోండి. సో జీజీబీ గుర్తొస్తే ఏం రావాలి మీకు? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. జీకి నెక్స్ట్ హెచ్, దట్ ఈస్ హేస్టింగ్. తర్వాత వీరికి సపోర్ట్ చేయడానికి ఏమొచ్చింది? కౌన్సిల్ వచ్చింది. ఆబ్జెక్ట్ కౌన్సిల్ వచ్చింది. దీని ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నేను ఒక చిన్న షార్ట్ పెట్టినా జీజీబీ, మీకు టక్కన లైట్ వెళ్ళిపోయింటుంది. ఇంకా 1773 ఏం గుర్తు రావాలి మీకు? జీజీబీ. జీజీబీ రెఫర్స్ గవర్నర్ జనరల్ ఆఫ్. సూపర్ రా. వెంటనే ఏం గుర్తు రావాలి? మన పేరు గుర్తు రావాలి. వెంటనే ఏం గుర్తు రావాలి? వాని సపోర్టర్స్ గుర్తు రావాలి. ఎంతమంది? 4. వీళ్ళు ఏం పిక్కుతారు? బాంబేని మెడ్రాస్ని కంట్రోల్ చేయడంలో పిక్కుతారు. సో అంతే కదమ్మా. సో వీళ్ళందరూ కలిసి ఏం చేయబోతున్నారు? ఇండియాని కంట్రోల్ చేయబోతున్నారు. ఎలా కంట్రోల్ చేస్తారు? కోర్ట్ ఆఫ్ డైరెక్ట్స్ ద్వారా. వీళ్ళ పని ఏంటి? మొత్తం సివిల్, రెవెన్యూ, మిలిటరీ మొత్తం కంట్రోల్ పెట్టేసుకుంటారు. తర్వాత వీళ్ళు ఇంకోటి ఏం చేయబోతున్నారు? కమర్షియల్ యాక్టివిటీస్ని, పొలిటికల్ యాక్టివిటీస్ని కలిపి చూసుకుంటున్నారు. దీనికోసము ఒక కోర్టుని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఎందుకని? మేము ఏమి చేసినా మీరు ఎప్పుడు నాన్న వాళ్ళు రాకూడదు. దట్ ఈస్ రూల్. అదే కోర్టు తీసారు తెలుసా? కోర్టుని వాళ్ళ కోసమే తెచ్చుకుని. మీ భారతీయులు ఎవరైనా బ్రిటిష్ మీద కంప్లైంట్ ఇవ్వాలంటే కోర్టుకి వెళ్ళాలి. కోర్టులో మళ్ళీ మన వాళ్ళే ఉంటారు. సో నువ్వు ఆడ ఫైల్ చేస్తావు, ఫైల్ నా కాడికి వస్తుంది. మళ్ళీ ఫైల్ ఇంటికి పంపిస్తా. ఏమని? వాడు వీడు కాదు, వీడు వేరే వాడు అనేసి. మొత్తానికి అప్పుడు అట్టే అంతే, అట్ట కొట్టుకుంటే ఉన్నాం మొత్తం అంతా. క్లియర్? ఎనీ డౌట్స్? కెన్ ఐ గో ఫర్ యాక్ట్ 2? ఇప్పుడు మీకు లైట్ వెళ్తుందిలే. ఇప్పుడు 1, 7, 8 వద్దు, ఓన్లీ ఒకటే. లాస్ట్ లెటర్ గుర్తుపెట్టుకోండి. మీకు వచ్చేస్తుంది మీకు 2-3 సార్లు. దీన్నే ఫస్ట్ లెటర్ ఏంటి ఆల్ఫాబెటిక్లో? ఏ. దీన్ని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్. ఇది మీకు గుర్తుండాలి. చెప్పేస్తుంది టప్పటప్పట వాచ్ పడేస్తుంది ఇప్పుడే. నీకు ఏం గుర్తుండాలి? యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్. మీరు కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. ఈడ ఒకటి ఈడ ఒకటి ఉంది కాబట్టి 2 ఒకటి ఫిక్స్ అయిపోండి. ముందర ఒకటి, వెనకాల ఒకటి. ఓకేనా? యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్. ఇక్కడ ఏంటి యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటే? దీనికి కొంచెం లాజిక్ గుర్తుపెట్టుకోండి. ముందు స్టోరీలో మనకేముంది? కోర్టు వచ్చింది, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చాడు, వాళ్ళ పని చేసుకుంటూ పోతున్నారు కదా. ఈ పదంలో ఉన్నది సెటిల్మెంట్. మీరు చెప్పచ్చు ఏం సెటిల్మెంట్ ఉండొచ్చు? అబ్సల్యూట్లీ. బ్రిటిష్ ఏం చేసినా కోర్టుకి మేము రెస్పాన్సిబిలిటీ కాదు. ఇండియన్స్ ఏం చేసినా కోర్టులో శిక్ష పడుతుంది. యు గాట్ ద లాజిక్? బ్రిటిషర్స్ ఏమి చేసినా, ఏది జరిగినా వాళ్ళు కోర్టుకి ఎలిజిబిలిటీ కాదు. ఇండియన్స్ ఏం చేసినా కోర్టులో పట్టబడి నిలబెట్టేస్తారు. దట్ వాజ్ ద సెటిల్మెంట్. ఇది యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్. పదం సెటిల్మెంట్ అంటే సెటిల్ చేసేసారు. ఇండియానేమో లోపల దొబ్బినారు, బ్రిటిష్ని బయట దొబ్బేసినారు. ఇప్పుడు దీని గురించి మాట్లాడాలి. దీన్ని ఏం చేశారు తెలుసా? ఎలిజిబుల్ అండ్ ఎగ్జంప్షన్స్. ఈ పదం మర్చిపోద్దు. ఏంటి యాక్ట్ ఏమని గుర్తుంటుంది? 1781. ఏం గుర్తుండాలి మీకు? 1 గుర్తుండాలి. ఏం పేరు? యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్. సో ఏంటి సెటిల్మెంట్? ఇది ఒక సెటిల్మెంట్. ఏది? నాకు వద్దు, నీకు కావాలి అని. ఆ వద్దు అనేదే ఒకటి ఎలిజిబిలిటీ, 2 ఎగ్జంప్షన్స్. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరికి ఎగ్జంప్షన్స్ ఉంటాయి? అంతే, వాళ్ళకి అన్ని ఎగ్జంప్షన్సే. ఏది ఎగ్జంప్షన్స్? ఒకటి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరితో ఉన్నాడో ఇతను సుప్రీంకోర్టు సంబంధమే లేదు. ఇతను ఏం చేసినా సుప్రీంకోర్టు క్వశ్చన్ కూడా చేయకూడదు. ఇతనే కాదు, ఇతను చాలా మంచోడు, ఈయనతో కింద మన 4 వ్యక్తులు ఉండే కౌన్సిల్స్, వాళ్ళు కూడా ఎగ్జంప్షన్ సుప్రీంకోర్టుకి. క్లియర్? దీంతో పాటు గవర్నమెంట్ సర్వెంట్స్ అంటే బ్రిటిష్ ద్వారా రిక్రూట్ అయిన పర్సన్స్ ఉంటారు కదా, వీళ్ళు ఏమి చేసినా వాళ్ళు కూడా కోర్టులో కేసెస్ ఫైల్ చేయకూడదు, వాళ్ళ మీద కేసెస్. దీంతో పాటు ఎక్కడైతే ప్రావిడెన్షియల్ కోర్ట్స్ ఉంటాయి కదా, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు హైకోర్టు, సుప్రీంకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఏ కోర్టులలో కూడా వీళ్ళని పిలిచకూడదు. ఏ కోర్టులలో కూడా పలానా కోర్టులో తప్పు చేసినట్టే కోర్టుకి రాకూడదు అసలు వీళ్ళు. అంటే వీళ్ళకి సంబంధించిన ఏది జ్యుడిషియల్ కిందికి రాదు, వీళ్ళు ఏమి చేసినా రాదు. క్లియర్? సో మనం దాన్ని ప్రావిడెన్షియల్ కోర్ట్స్ అంటాం. క్లియర్? దీంతో పాటు వీళ్ళు చేసిన సివిల్, రెవెన్యూ, మిలిటరీ ఉంటే మనకు ముందు గుర్తా, సిఓడికి ముందు గుర్తుందా, ఈ 3 విషయాలలో వీళ్ళు ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నా సుప్రీంకోర్టు ప్రశ్నించకూడదు. దట్ ఈస్ కంప్లీట్లీ ఎగ్జంప్షన్స్. ఎవళ్ళంతా? బ్రిటిష్. అయిపోయాయి.
ఇది ఎలిజిబుల్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచెస్ అంటారు చూడండి, అది ఇది. బెంగాల్ గురించి బాగా తెలుసుకున్నా ఈ యాక్ట్ చూడండి, అది ఇది. బెంగాల్ గురించి బాగా తెలుసుకున్నా ఈ యాక్ట్ కేవలం బెంగాల్లోనే ఫేమ్ చేశారు ఫస్ట్. బెంగాల్లో ఎవరైతే ఉంటారో దాని ఇన్హాబిటెంట్స్ అంటారు వాళ్ళని, అంటే దాని ఏమంటారు, స్థిర నివాసం చేసుకుంటున్న జీవులు, జనులు, అంటే అక్కడ సెటిల్ అయిపోయింటారు కదా, ముందర అవుతుంది. సో స్థిర నివాసం ఉంటుంది కదా, పర్మనెంట్ సెటిల్మెంట్ ఉంటుంది కదా. సో బెంగాల్లో ఉంటారు కదా, బెంగాల్లో ఎవడు ఏ తప్పు చేసినా జుట్టు పట్టుకుపోయి కోట్లు వేసేచ్చు అన్నట్టు పోయి దాని రూల్ కూడా తీసుకొచ్చాడు. ఏంటి తెలుసా? 2 రూల్స్. హిందూస్ తప్పు చేస్తే వీళ్ళకు హిందూ లా, అంటే మనుస్మృతి, అంటే ఎట్లా ఉంటుంది, తప్పు చేస్తే తప్పు గుర్తుందా, కాలు కాలు తలకు తల, ఆ టైప్ అనమాట. ఓకేనా? ఇది ఎవరికి? ఓన్లీ హిందూస్కే. హిందూస్ తప్పు చేస్తే హిందూ లా అప్లై అవుతుంది. సార్ నేను హిందూ సార్ అంటే నీ లా పక్క రారా, నీ లా వేరు, నీకు వేరే శిక్షలు ఉంటాయి నీకు. ఇది మన గరుడు పురాణం టైప్ అనమాట, పార్ట్ 2 అది. అదే ముస్లిమ్స్ తప్పు చేస్తే మొహమ్మదియన్ లా, అప్పుడు క్రిస్టియన్స్ పెద్దగా లేరు మా, అందులో లా తీసుకెళ్ళాలి లోపలికి. ఓకే, సో 1 ఈజ్ హిందూస్, 1 ఈజ్ ముస్లిమ్స్. బెంగాల్ ఉండేదే ముస్లిమ్స్, హిందూ. ఇప్పుడు మనకు గుర్తుందా, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్. మనకి వెస్ట్ బెంగాల్ ఉంది, ఈస్ట్ బెంగాల్ అడిగిపోయింది, అది బంగ్లాదేశ్గా మారిపోయింది. గుర్తుందా, బంగ్లాదేశ్లో ఉండేదంతా ముస్లిమ్స్ కమ్యూనిటీ, వెస్ట్ బెంగాల్లో ఉండేదా హిందూ కమ్యూనిటీ. అప్పుడు రెండు కలిపి ఉన్నాయమండి. అందుకని అప్పుడు దాన్ని క్యాపిటల్ పెట్టుకున్నారు, క్యాల్కట్టా దాని పేరు. మన భారతదేశంలో అంత పెద్ద స్టేట్ అదొకటే, అందుకనే ఫస్ట్ ఇక్కడి నుంచి మూమెంట్ స్టార్ట్ అయింది వాళ్ళకి కూడా. ఏది? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బెంగాల్ కదా ఫోకస్ వాళ్ళు పెట్టింది. కొట్టుకుంటా పోవచ్చు లోపలికన్నీ. సో చూసావా ఇండియన్స్కి ఎంత మంచి ఎలిజిబిలిటీ వచ్చిందో. మోస్ట్ ఎలిజిబుల్ ఇండియన్స్ అండర్ సుప్రీంకోర్టు. తప్పు చేస్తే తోలు వచ్చేయడమే. ఎవరిది? ఎవరు? బ్రిటిషర్స్. మనం రెడీగా ఉంటాం, వలసండి సార్ చేతుల్లోనే వచ్చేస్తాడు. ఇది యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్. మీకు యాక్ట్ ఉంది కదా ఇప్పుడు, సేమ్ ఇదే డేటా దాంట్లో ఉంటుంది. అప్పుడు రైట్ 1784 స్టార్ట్ చేస్తున్నాను. రైట్ 1784 మొత్తం యాక్షన్ రికార్డ్ చేద్దాం మనం, మళ్ళీ అందరు కాపీ కొట్టేస్తారు. మన 1784 కదా, మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. 2 స్క్వేర్ అంటే 4ని 2గా పవర్ చేసుకోండి. అంటే మీనింగ్ ఏమి లేదు, 2గా మారుస్తున్నాం. 2 పాయింట్స్ అంటే మొత్తం 4 పాయింట్స్ యాక్ట్లో. దీనికి స్పెషాలిటీ ఉంది యాక్ట్కి, ఇది చాలా ఇంపార్టెంట్. దీని పేరు పిగ్స్ కాదు రే, పిగ్స్ ఇండియా యాక్ట్. పిగ్స్ కాదు, పిగ్స్ ఇండియా యాక్ట్. ఈ యాక్ట్ని ప్రిపేర్ చేసిన వాని పేరు కూడా పిట్టే, కాబట్టి వాని పేరు దానికి పెట్టినాడు, పిగ్స్ ఇండియా. దాని బట్ పిగ్స్ ఇండియా యాక్ట్. ఈ యాక్ట్ ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఈ యాక్ట్ 1773 యాక్ట్ చేశారు కదా, ఈ యాక్ట్లో ప్లస్ ఈ యాక్ట్లో ఏమైనా తప్పులు జరిగి ఉంటే సో వాటిని మోడిఫై చేయండి అని వీడిని రెఫర్ చేశారు. వీడేం చేశాడు, రెఫర్ చేసి వెరిఫై చేసి మోడిఫై చేసి కన్ఫర్మ్ చేసి క్లారిటీ చేసి మొత్తానికి కోడ్ చేసి పెట్టించేసాడు. యాక్ట్ పేరే పిగ్స్ ఇండియా యాక్ట్. సో ఇండియా చెప్పాలంటే ఈ యాక్ట్ యొక్క మోడిఫికేషన్ ఇది, రైట్. సో ఇతనేం చేశాడు అంటే, ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యాక్ట్ ఎగ్జామ్ కూడా అడుగుతూ ఉంటాడు, ఇయర్ రేట్ అడుగుతాడు. పిగ్స్ ఇండియా యాక్ట్ ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు యాక్ట్ ఏది? 1784. సో మీకు ఎలా గుర్తున్నా అంటే పిగ్స్ అన్నాడు స్క్వేర్ గుర్తుపెట్టుకోండి, స్క్వేర్స్ లాగా 2 స్క్వేర్ 4, లాస్ట్లో 4 వస్తుంది. ఇప్పుడు రాకపోవచ్చు, నిదానంగా మీకు గుర్తొచ్చేస్తుంది, టక్క బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అంటే 1773 టక్కన బ్రెయిన్లోకి వచ్చి ఉంటుంది మీకు, టప్ప ఫాస్ట్ చెప్పొద్దండి, ఇట్లా స్టిక్ ఇట్లా వెళ్ళిపోయింటుంది బ్రెయిన్లో నుంచి. 81 ఇలా వెళ్ళిపోయింటుంది బ్యాక్లో నుంచి. సేమ్ ఇప్పుడు యాక్ట్స్ అన్ని చూసుకోండి, టప్ప వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతారా, మీరు ఇంటికి పోయే లోపల జాగ్రత్తగా రోడ్లంతా చూసుకుంటా జాగ్రత్తగా పోతా, జస్ట్ రివిజన్ కొట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇంకా మీరు రేపు వదిలేసేయచ్చు, ఇంకా అవసరం లేదు. లేదా బాత్రూమ్ పోయినా స్నానం చేసినా ఎక్కడున్నా సరే టైం దొరికిందా కొట్టి పడేసాం బ్రెయిన్ ఎట్లా నవ్వుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వీళ్ళకి అట్టే చెప్పించాను వీళ్ళకందరికీ. టైం దొరికిందా రివిజన్, అంటే రోజు 10 సార్లు. చాప్టర్ అయిపోయే లోపల ఒక 70 సార్లు కొట్టి పడేసేయండి,
నెక్స్ట్ అవసరం ఉంటుందా? లైట్ తీసుకుంటారు మీరు. అందుకని మమతాగానే అదే ప్రీవియస్ ఫీల్ అవుతాను, అమ్మాయి కొత్త అందుకని ప్రూఫ్ చెప్తాను అంతే. సో మిగతా లోకేష్ వాడు కూడా చెప్పారు, లొకేషన్ ఉంటే సరిపోయింది వాడు కూడా అనేసి. సో వీళ్ళు కొట్టేసి బ్రెయిన్లో కొట్టి వాళ్ళకి ఫిక్స్ అయిపోయింది బ్రెయిన్లో వీళ్ళకి. ఇప్పుడు యాక్షన్ వాళ్ళకి ఏమొస్తుంది? ఇవి గుర్తురావు, వీటి షార్ట్ కట్లు గుర్తొస్తాయి. జీజీబీ, యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్, పిట్స్ ఇండి యాక్ట్ స్క్వైర్, తర్వాత సంథింగ్ వచ్చేస్తే మొత్తం దిగిపోతాయి కిందికి ఇట్లా. ఎనీ డౌట్స్? వీడు ఎందుకు వచ్చాడు? నీ పేరు ఎందుకు వచ్చింది నాన్న? వీడు యాక్ట్ తయారు చేశాడు కాబట్టి. బాగానండి. మోడిఫై చెప్పకూడదు, వాడున్న మిస్టేక్స్ రెక్టిఫై చేశాడు వీడు. కానీ మళ్ళీ వాళ్ళు చెప్పని మళ్ళీ వీడు అదే చేశాడు, ఏం మార్చాలంతే. దీన్ని వీడేం చేశాడు తెలుసా? బాగా ద ఫస్ట్ వన్ వచ్చేసి మొత్తం బ్రిటిష్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని 2గా డివైడ్ చేసేసాడు, 2 పార్ట్స్ డివైడ్ చేసేసాడు. ఏంటి ఆ 2 పార్ట్స్ అంటే, ఒకటి కమర్షియల్ ఫంక్షన్స్ ఒకటి అండ్ పొలిటికల్ ఫంక్షన్స్ ఒకటి. మనకు గుర్తుందా? ఫస్ట్ యాక్ట్లో సివిడి వాళ్ళు 2 చేసుకున్నారు. అదే మా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకున్నారు మొత్తం 2, కమర్షియల్ పొలిటికల్. ఇప్పుడు ఇతను చెప్పాడంటే లేదు ఆ 2 ఫంక్షన్ 2 బోర్డ్స్ అపాయింట్ చేయండి అన్నాడు. 2 బోర్డ్స్. ఏంటి బోర్డు అంటే, ఒక బోర్డు అలాగే పెట్టేసేయండి సిఓడి. ఏంటి సిఓడి అంటే? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. వీళ్ళను అలాగే పెట్టేయండి. వీళ్ళు ఏం చూసుకుంటారంటే కమర్షియల్ సిసి మ్యాచ్ ద ఫాలోయింగ్ కొడుతుంది మనకి. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క మెయిన్ వర్క్ ఏంటి? సి ఉంది కదా, సి కొట్టి పడేసండి అంతే కదా, పదం ఉంటుందో లేకపోతే ఉండో. వీళ్ళతో పాటు దీనికోసం అంటే పొలిటికల్ ఫంక్షన్స్ కోసం కొత్తగా బోర్డు క్రియేట్ చేయాలి. ఆ బోర్డు పేరే బోర్డ్ ఆఫ్ కంట్రోల్, బిఓసి. అదేంటి? సిఓడి అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ఇది బోర్డ్ ఆఫ్ కంట్రోల్. క్లియర్? వీళ్ళ పని ఏంది అంటే, ముందు గుర్తుందా సిఆర్ఎం, అది ఎంసీఆర్ ఎప్పుడు సిఆర్ఎం ఏదైతే ఉంది కదా, లేదా ఆర్ఎంసీ లేకపోతే ఎంఆర్సీ ఏదైతే ఉంది కదా, ఇవి వీళ్ళ కాంతి తీసేసి వీళ్ళకి ఇప్పించారు. ఇప్పుడు దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నాడు? ఇప్పుడు బిఓసీలు చూస్తారు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్. వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు దట్ ఈస్ సివిల్, రెవెన్యూ, మిలిటరీ. వీళ్ళు చూసుకోవాలి. వీళ్ళు కేవలం కమర్షియల్ యాక్టివిటీ, నథింగ్ బట్ ట్రేడ్, ట్యాక్స్. వీళ్ళ పని అంత ఇంకేం పని లేదు వీళ్ళది. అలా 2గా మార్చేసేసారు. తర్వాత అది క్లియర్ కదా, 1 2గా మార్చారు, 2 బోర్డ్స్ క్రియేట్ చేసేసారు. 2 పాయింట్స్ అయిపోయినాయి. దీంతో ఇలా చేయడం వల్ల ఏమొచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, ద ఫస్ట్ టైం ఒక పదం వాడారు. ఫస్ట్ టైం ఈ యాక్ట్లో ఏంటంటే బ్రిటిష్ ప్రావినెన్సెస్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియాలో ఉన్న బ్రిటిష్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ప్రాంతాలు అని పేరు మార్చారు. అప్పుడు దాకా బ్రిటిష్ ఇప్పుడు ఫస్ట్ ఇండియా అనే పదం ఎంటర్ అయింది లోపలికి, చట్టంలో ఒక పేరు వచ్చేసి, అంటే ఇదంతా ఇండియా కోసం చేసే పని అని చెప్పేసి ఒక పాయింట్. 2వ పాయింట్ ఏంటి అంటే, ఇలా సిఓడి బిఓ తీసుకొచ్చారు కదా, ఫస్ట్ టైం ఇండియాలో డ్యూయల్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. అంటే డ్యూయల్ అడ్మినిస్ట్రేషన్ అంటే మీనింగ్ అంటే 2 డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఒకటి ఏం చేస్తుంది? కమర్షియల్ చేస్తుంది, ఇంకొకటి పొలిటికల్. కమర్షియల్ డిపార్ట్మెంట్ ఏంటి? సిఓడి, పొలిటికల్ బిఓసి. సిఓడి అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బిఓసి అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. వీళ్ళ పని ఏంటి? సివిల్, రెవెన్యూ అండ్ మిలిటరీ. ఇట్ ఈస్ కాల్డ్ 1784. అయిపోయింది యాక్ట్, అంతే అయిపోయింది యాక్ట్. రాసుకోవద్దు, ఒకసారి చూసుకోండి అంతా, రాస్తే వద్దు, ఒకసారి చూడండి, ఒకసారి నీట్గా చూసుకోండి. మీరు చూద్దాం, రాసేసుకొని వెళ్ళిపోండి. ఒక్క సెకండ్ అంతా స్కాన్ చేయండి, ఒక స్కానింగ్ చెప్పు నాన్న. బ్రిటిష్ ప్రావినెన్సెస్ ఆఫ్ ఇండియా అంటే